బాస్ ఇస్ బ్యాక్. కొత్తగా ఉంది ఫిజిక్. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. పిఎస్సి అధ్యక్షుడిగా ఎవరికి ఇస్తారు? చైర్మన్ గా అపోజిషన్ పార్టీకి ఇస్తారు. అపోజిషన్ పార్టీకి ఇచ్చేటప్పుడు మెజారిటీ అక్కర్లేదు. పార్లమెంట్లో 2 స్థానాలు ఉన్నప్పుడు కూడా పిఎస్సి ఇచ్చారు బీజేపీకి. 22 మంది ఉన్న రోజు కూడా అపోజిషన్కి ఇచ్చారు. పిఎస్సి అంటే ఏంటి? ప్రజా పద్దుల కమిటీ. అంటే ప్రభుత్వం చేస్తున్నటువంటి పరిపాలనా విధానాల మీద, ప్రభుత్వపు లెక్కలపైన నిగ్గుదీసి అడిగే అవకాశం ప్రతిపక్షానికి ఇస్తారు. ఒక పెద్ద సీనియర్ నాయకులు పెదిరెడ్డి లాంటి వాళ్ళు నామినేషన్ వేస్తే దానికి అక్రమంగా ఎన్నిక జరిపి పెదిరెడ్డి గారికి పిఎస్సి ఇవ్వడానికి ఇష్టం లేక, అంటే ప్రతిపక్షానికి ఇవ్వాలి. ఇక్కడ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు కాదు, ప్రతిపక్షానికి ఇవ్వాలి. అది ప్రతిపక్షానికి ఇస్తేనే ప్రశ్నలు వస్తాయి, నిగ్గు తేలుస్తారు, మీ ప్రభుత్వంలో జరిగినటువంటి అక్రమాలని ప్రజల తరఫున మాట్లాడతారు. అలా మాట్లాడతారు కాబట్టే 60 సంవత్సరాల చరిత్రలో మొట్టమొదటిసారిగా జనసేనకు చెందినటువంటి సభ్యుడికి పిఎస్సి ఇచ్చారు. అడగగలడా? పబ్లిక్ అకౌంట్స్ మీద మాట్లాడగలడా? దమ్ముందా అతనికి? ఎలా ప్రశ్నిస్తాడు? మీ పార్టీకి చెందిన వాళ్ళకి కూటమిలో ఒక వ్యక్తి, ఒక పార్టీ అయినటువంటి వ్యక్తి, అది జనసేన పార్టీ మీ కూటమిలో ఉంది, మంత్రిత్వ శాఖలు కూడా చేస్తుంది. ఆ పార్టీకి చెందిన వ్యక్తికి మీరు పిఎస్సి ఇస్తే పిఎస్సి తరఫున చైర్మన్గా ఆయన ఏం మాట్లాడగలుగుతాడు? ఇంట్లోనే దొంగలందరూ ఇంట్లోనే ఉంటారు, ఆ దొంగలోనే ఒక దొంగకు చైర్మన్. ఇంకా దొంగతనం గురించి మాట్లాడతాడా? ఇది దుర్మార్గం. ఏమంటే ఇలాంటివి ప్రశ్నిస్తాం కాబట్టి, ఇలాంటి మాట్లాడతాం కాబట్టి మా మీద తప్పుడు కేసులు పెడతారు. నేను అడిగాను, శ్రీకాకుళం జిల్లాకి కేంద్ర మంత్రిగా ఉన్నాడు రామ్మోహన్ నాయుడు, ఓకే, వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్నాడు అచ్చెన్నాయుడు. 5 నెలలు అయిపోయింది, 6వ నెలలోకి వచ్చాం. ఏంటి మీరు చేస్తున్నారు? మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడు 2.5 ఏళ్ళు కరోనాతో నరకం అనుభవించాం. కరోనా సమస్య నుంచి బయటపడుతూ కరోనాకు ముందే 19వ సంవత్సరంలోనే అధికారంలోకి వచ్చిన 3వ నెలలోనే అమ్మఒడి, రైతు భరోసా, జగనన్న విద్యా దీవెన, జగనన్న వసతి దీవెన, ఆరోగ్యశ్రీ, వైఎస్ఆర్ ఆరోగ్య ఆసరా, ఇలా నవరత్నాలన్నీ పెట్టి 2,70,000 కోట్ల రూపాయలు నిధులన్నీ కూడా ప్రజలకి ఇచ్చి బ్రహ్మాండమైన పథకాలు అమలు చేశాం. ఈరోజు మీరు ఈ జిల్లాకు వచ్చేటప్పుడు కూడా మేము ఒక పోర్టు తీసుకొచ్చాం. 25,000 మంది నిరుద్యోగులకి ఉద్యోగ కల్పనకు చేయటానికి మీరు ఎప్పటి నుంచో చెప్తున్నారే భావనపాడు పోర్ట్ అని. భావనపాడులో నిర్మాణం సాధ్యం కాదు, మూలపేటలో అయితే అవుతుంది. భావనపాడులో 2 గ్రామాలు అక్కడ R&R ప్యాకేజ్ కింద మార్చాలి, సంఖ్య ఎక్కువ ఉంది. అదే మూలపేట విష్ణుచక్రం గ్రామాలను తీస్తే 600 పీడిఎఫ్లతో అక్కడ పోర్టు నిర్మాణం చేయొచ్చు. భూమి కూడా 1,250 ఎకరాలు. మీరేం చెప్పారు? చంద్రబాబు నాయుడు, ఈ అచ్చెన్నాయుడు, ఇదే రామ్మోహన్ నాయుడు ఏం చెప్పారు? భావనపాడులో పోర్టు కావాలంటే 15,000 ఎకరాలు కావాలన్నారు. ఎవడబ్బా సొమ్మని 15,000 ఎకరాలు మీరు కావాలని ఆ రోజు భూసేకరణ ప్రయత్నం చేశారు. అంటే భావనపాడు, మర్రిపాడు, ఆ సలగపేట, నౌపడ గ్రామం వరకు 15,000 ఎకరాలు కావాలంట పోర్టు నిర్మాణం చేయడానికి, భావనపాడు పోర్టు నిర్మాణానికి. నేను ఆ రోజే ప్రశ్నించాను, 15,000 ఎకరాలు దేనికి? ఈ ల్యాండ్ బ్యాంక్ ఏం చేయబోతున్నారు? విశాఖపట్నంలో 1,600 ఎకరాల్లో పోర్టు ఉందే, ముంబైలో 2,200 ఎకరాల్లో పోర్టు ఉందే. భారతదేశంలో ఏ పోర్టు చూసుకున్నా కనీసం 2,500 ఎకరాలకు దాటలేదే. మీరెందుకు 15,000 ఎకరాలు అడుగుతున్నారని ప్రశ్నించాను. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలో, జగనన్న నాయకత్వంలో, జగనన్న ముఖ్యమంత్రిగా 1,250 ఎకరాల్లో మాత్రమే మూలపేట పోర్టు తీసుకొచ్చాం. 25,000 మంది ఉద్యోగాలకి శ్రీకారం చుట్టాం. ఈ శ్రీకాకుళం జిల్లాలోనే 75% నిరుద్యోగులకి ఆ పోర్టులో ఉద్యోగాలు కల్పించాలని గట్టిగా చెప్పి పోర్టు నిర్మాణంలో ఏప్రిల్ 1923వ సంవత్సరం ప్రారంభిస్తే ఎన్నికల నాటికి షిప్ తెస్తామన్నాం, తెచ్చాం. 75% పోర్టు నిర్మాణం పనులు పూర్తి చేశాం. ఈలోగా ప్రభుత్వం మారింది. ఇప్పుడు మీరు అధికారంలోకి వచ్చారు. చెప్పు, ఎప్పుడు పోర్టు పూర్తి చేస్తారు? ఎప్పుడు మూలపేట పోర్టు నిర్మాణం పూర్తి చేసి జాతికి అంకితం చేయబోతున్నారు? 25,000 మందికి ఉద్యోగాలు ఇవ్వాలి కదా, 75% లోకల్ వాళ్ళకే ఇవ్వాలి కదా, ఇస్తున్నారా? మూలపేట విష్ణుచక్రం గ్రామాలకి R&R ప్యాకేజీ కింద
ఆ ఇళ్ల నిర్మాణాలు చేయాలి కదా, చేస్తున్నారా? వాళ్ళకి ఎప్పుడు తరలిస్తాం? తరలిస్తే ఎప్పుడు వాళ్ళకి బంగారం లాంటి భవనాలు కట్టిస్తాం? అలాగే హిరమండలం గొట్ట బ్యారేజ్ నుంచి ఎలా అయితే జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ కిడ్నీ వ్యాధిగ్రస్తుల కోసం పైప్ లైన్స్ ద్వారా త్రాగునీరు అందించారు ఇచ్చాపురం పలాస నియోజకవర్గాలకి, అదే రకంగా పోర్టు నిర్మాణంలో భాగంగా ఆ R&R ప్యాకేజీలో ఉండే వాళ్ళకి రేపు ఇతర దేశాల నుంచి ఇతర ప్రాంతాల నుంచి ప్రజా అవసరాల కోసం మొత్తం నీరు మరి అక్కడి నుంచే హిరమండలం నుంచి తీసుకురావాలని మేము మాటిచ్చాం, తెస్తామని ఏర్పాట్లు కూడా చేశాం, నిధులు కూడా శాంక్షన్ చేశాం. ఇప్పుడు ఆ నీటిని రప్పిస్తున్నారా? అక్కడ సాల్ట్ వాటర్ ఉంది. ఈ పరిస్థితుల్లో నువ్వేం చేయబోతున్నావో అచ్చెన్నాయుడు క్లారిటీ ఇవ్వాలి. ఎవరో బిడ్డని కంటే ఎత్తేసుకోవటం కాదు, మేము తెచ్చాం పోర్టు, మా జగనన్న తెచ్చాడు. జగనన్న తెచ్చినటువంటి పోర్టుని ఎప్పుడు పూర్తి చేయబోతున్నారు? ఎప్పుడు స్థానిక సమస్యలు పరిష్కరించబోతున్నారు? ఇంకో మాట విన్నాను, మరి కేంద్ర మంత్రి అయిన వెంటనే రామ్మోహన్ నాయుడు ఒక మాట చెప్పాడు, టెక్కల్లో ఎయిర్పోర్ట్. అయ్యా మేము పెట్టింది ఇచ్చింది సీపోర్ట్ అబ్బా, మేము ఇచ్చింది సీపోర్ట్. ముందు సీపోర్ట్ ఫినిష్ చేయండి. సీపోర్ట్ ఫినిష్ కాకుండా ఎయిర్పోర్ట్ అంటాడు. ఓకే, ఎయిర్పోర్ట్ అన్నావు, నిన్నటి వరకు టెక్కల్లో అన్నావు, మరి ఈరోజు ఏంటి కొత్తగా పలాసలో అంటున్నావు? ఎందుకు షిఫ్ట్ అయింది? పలాసలో ఎయిర్పోర్ట్ ఏంటి? అసలు నా ప్రశ్న, శ్రీకాకుళంలో కళింగపట్నంలో ఎయిర్పోర్ట్ అనుకున్నాం కదా, మరి అది నిర్మాణం చేయరా? శ్రీకాకుళం హెడ్ క్వార్టర్కే దిక్కులేదు, మీరు టెక్కలన్నారు నిన్న, ఈరోజు పలాస అంటున్నారు. ఎయిర్పోర్ట్ పేరుతో 15,000 ఎకరాలు మళ్ళీ కావాలంటున్నారు. మళ్ళీ దోపిడీకి శ్రీకారం చుట్టారు. నేను ఈ రహస్యం ప్రజలకు తెలియజేస్తున్నాను. మళ్ళీ 15,000 ఎకరాలు ల్యాండ్ బ్యాంక్ కావాలంట ఎయిర్పోర్ట్కి. నిన్నటి వరకు సీపోర్ట్ కోసం భావనపాడు పోర్టు పేరుతో 15,000 ఎకరాలు కాజేయాలని చూస్తే మేము అడ్డుకున్నాం. వీళ్ళ ఆటలు సాగలేదు, మళ్ళీ అధికారంలోకి వచ్చారు. ఇప్పుడు 15,000 ఎకరాల ఎయిర్పోర్ట్ పేరుతో మళ్ళీ ఆక్రమించాలని చూస్తున్నారు. అలా జరిగితే అడ్డంగా ఉంటాను అని మాటిస్తున్నాను. ప్రజలకు తాలూకా సంబంధించినటువంటి ప్రభుత్వ భూములకు సంబంధించినట్టు ఒంటి భూములు కానీ 1 సెంటు భూమి కానీ అక్రమంగా మీరు సంపాదించాలని చూస్తే ఈ దువ్వాడ శ్రీనివాస్ ఉంటాడని, ఖబర్దారని నేను హెచ్చరిక తెలియజేస్తున్నాను.